హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజు మీ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ఈరోజైతే మార్నింగ్ 5కి అయితే లేసి దేవుడికి అన్ని ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడికైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ సన్నరవ్వ ఉంటుంది కదా, సో దాంతో అయితే పాయసం చేసి, అలానే ఇక్కడ నేను దేవుడికి వడలు అంటే ఇష్టం కదా, సో నేను వడలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మినప్పప్పు నానబెట్టుకొని చక్కగా మార్నింగ్ ఒక 1 అవర్ నేను నానబెట్టుకొని వడలు చేస్తూ, అలానే ఇక్కడ సన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వతో అయితే పాయసం చేశాను. ఈ పాయసం వీడియో నా షార్ట్ వీడియోలో చాలా వ్యూస్ వచ్చింది. కావాలంటే ఒకసారి చూడండి ప్రాసెస్ ఎలా చేశానో అది. అలానే ఇక్కడ వడలు చేతో నేను వేస్తే సరిగా రావట్లేదని మళ్ళీ ఆకు తీసుకొని దానిపైన వాటర్ ఇలా చేసుకొని చేతికి అంటకుండా అలా వాటర్తో టచ్ చేస్తూ చేశాను గారెలు. ఈ విధంగా అయితే వడలు ప్రిపేర్ చేసేసి దేవుడికి ఇక్కడ సేమ్ పాయసం కూడా చేసి దేవుడికి ఈ 2 ఇష్టమని నేను ఇలా చేసేసాను. మార్నింగ్ అయితే ఇంక ఇవన్నీ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు చిన్నపిల్లలు ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళతో హనుమాన్ చాలీసా చదివించండి, చాలా మంచిది. ఈ విధంగా అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే చక్కగా నేనైతే పూజ చేసేసుకొని నీట్గా దీపారాధన చేసేసి దేవుడి కోసం చేసిన ప్రసాదాలు అయితే నేను టెంపుల్కి తీసుకెళ్ళడానికి అన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే మంచిగా పూజ చేసేసుకొని ఇంట్లో చక్కగా దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టి, ఇక్కడ నిమ్మకాయలు, ఇక్కడ బనానా, ఇవన్నీ నేను చేసిన ప్రసాదం తీసుకొని ఆవు నెయ్యి తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళొచ్చాక నేనైతే వచ్చి పిల్లలకైతే టిఫిన్ ఇలా వేసేసి ఈరోజు మార్నింగ్ అయితే ఇలా జరిగింది. మీరందరూ టెంపుల్కి ఈరోజు వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. మీ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ఈరోజు హనుమాన్కి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం అంట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.